హాయ్ ఎవరివన్, నేను మీ జిఆర్. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు అరసవెల్లి మన ప్రయాణం. సో ఫైనల్గా దర్శనం అయిపోయింది. టెంపుల్ ఖాళీగా ఉంది. కార్తీక మాసం కదా, అన్నీ ఇవాళ ఫ్రైడే ఒకటి, సో ఖాళీగా ఉంది. సో ఇక్కడ అంతా డెవలప్ చేస్తున్నారు, అన్నీ టెంట్స్ అవి వేస్తున్నారు. పండుగ ఏదో వస్తున్నట్టుంది. వెనకాల ప్రసాదం కౌంటర్, బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా కోనేరు. ఇంత ముందు వచ్చినప్పుడు ఇవన్నీ షాప్స్ ఉండేవి. సో చాలా కంజెస్టెడ్ ఉండేవి, ఇవన్నీ క్లియర్ చేసినట్టున్నారు. సో చాలా ఖాళీ ప్లేస్ ఉంది. బాగా రష్ ఉంటే ఈ చిన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేశారు పైన, భక్తులందరూ అలా వెళ్ళడానికి, రోడ్డు బ్లాక్ అవ్వకుండా. అరసవల్లి అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ ఇది ఇండియాలోనే అతి పురాతనమైన సూర్య దేవాలయం అనే ఊరు అనమాట. ఇది మనకి చాలా దగ్గరలో, వైజాగ్ నుంచి 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో దేవేంద్రవర్మ అని 7th సెంచరీలో కట్టిన గుడి అంటే 1300-1400 సంవత్సరాల పురాతనమైన టెంపుల్. ఇండియాలో రెండవది అనమాట. ఇండియాలో రెండే ఉన్నాయి. ఇది అతి పురాతనమైనది. కోనార్క్ టెంపుల్ వచ్చి 13th సెంచరీలో కట్టింది, అది కొంచెం లేటెస్ట్ కట్టింది. ఇది ఇంకా పురాతనమైనది, 1400 సంవత్సరాల పూర్వం కట్టిన టెంపుల్ ఇది, సూర్యదేవాలయం. అది మనకి దగ్గరలో ఉన్నదంటే మన అదృష్టం అది. అంతేకాకుండా ఈ గుడి విశిష్టత ఏంటంటే, ప్రతి సంవత్సరం 2 సార్లు సూర్యకిరణాలు సూర్యనారాయణ స్వామి కాళ్ళ మీద పడతాయి. అది అక్టోబర్ 1-2 తారీఖులు, మార్చి 10-11 తారీఖు సుమారుగా ఆ రెండు రోజులు సూర్యనారాయణ స్వామి కాళ్ళ మీద పడతాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే వీడియో. సో ఇది చాలా విచిత్రం. గుడిలోకి వెళ్తే మాత్రం ఎక్కడి నుంచి లైట్ వస్తుందో ఎక్కడ మనకు అర్థం అవ్వదు. కొంచెంసేపు ఉండి ఇలాగ మాయమైపోతాయి అన్నమాట. ఇది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మనం శివుడిని అలాగ పూజిస్తూ ఉంటాం. ఈ మాసంలో మనం టెంపుల్స్ కూడా వెళ్తే చాలా మంచిది. అదే విధంగా మేము ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ టెంపుల్, తర్వాత శ్రీకూర్మం, శ్రీముఖలింగం 3 చూద్దాన్ని బయలుదేరాం. మనం ఇప్పుడు చూస్తుంది అరసవెల్లిలో ఉన్న సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఇది బజారు, మార్కెట్ అంతా. ఇవాళ కార్తీక మాసం కదా, అందరు గుళ్ళు బిజీలో ఉంటారు. చాలా చాలా ఖాళీగా ఉంది. చూస్తున్నారు కదా, అసలు ఎవరు లేరు, మనం తప్ప. చాలా తక్కువ మంది అన్నారు. హార్డ్లీ మహా అయితే ఒక 50 మంది ఉంటారేమో టెంపుల్ సరౌండింగ్స్లో. ఇది సూర్యనారాయణ స్వామి. ఇంతకుముందు అయితే అసలు టెంపుల్ ఇలా కనపడేది కాదు. ఇప్పుడు చాలా క్లియర్ చేస్తారు. చుట్టుపక్కల షాపులన్నీ తీసి దూరంగా పెట్టినట్టున్నారు. ఎంత నీట్గా కనపడుతున్నారు. ఫస్ట్ టైం ఒక 10 times వచ్చి ఉంటాను. ఈరోజే నేను కరెక్ట్గా గుడిని చూడడం అయితే. మెయిన్ టెంపుల్ అయితే ఇది. చాలా గోపురం ఉంది. ఈ సూర్యకిరణాలు ఇటు నుంచి ఎట్టు వెళ్తాయో, లోనికి వెళ్తే అసలు అర్థం కాదు. ఈ టెంపుల్ డిజైన్ అలాంటిది. దగ్గర 1400 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. ఇంకా అలాగా పటిష్టంగా ఉంది, స్ట్రాంగ్గా. మనం ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా గుడి టైమింగ్స్ అనేది తెలుసుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైం వేస్ట్ అవుద్ది. గుడి మూసే టైంకి మనం రీచ్ అయ్యామంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ గుడి అయితే మార్నింగ్ 6 నుంచి 12:30 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ 3 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుంది. మనం ఒకవేళ 12:30కి రీచ్ అయ్యామంటే మాత్రం అంతసేపు వెయిట్ చేయవలసి వస్తుంది. అది మాత్రం మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి వచ్చాం. ఇక్కడ కార్తీక మాసం కదా, దీపం పెడితే చాలా మంచిదట. పెట్టాక మనం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎదురుగా కనపడుతుంది పుష్కరిణి అనమాట. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఇక్కడ అందరూ కార్తీక మాసం కదా దీపాలు పెడుతున్నారు. ఈ పుష్కరిణి చాలా పెద్దది ఉండేది, అలాగ చాలా చిన్నది అయిపోయింది. ఇది మన సూర్యదేవుడి దగ్గర నుంచి వరం పొందిన ఇంద్రుడు వజ్రాయుధంతో చేసిన పుష్కరిణి అట్టది. అంటే ఇంద్రుడు క్రియేట్ చేసాడు ఈ పుష్కరిణి. ఇప్పుడు ఆ పుష్కరిణి చూద్దాం. ఓకే, ఒకప్పుడు గుడికి వెళ్ళాలంటే ఇక్కడ స్నానం చేసి కొత్త బట్టలు ధరించి గుడికి వెళ్ళేవారు. ఒకప్పుడు రాను చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని వెళ్ళేవారు. ఇప్పుడు ఏమైందంటే జస్ట్ కొంచెం నీళ్ళు తీసుకొని ఇలా జల్లుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ స్నానం చేసి యాక్చువల్గా గుడికి వెళ్తే నిజంగా భక్తితో వెళ్ళినట్టు అనమాట.
మంచి పర్లేదమ్మా. ఓకే, మీరు కానివ్వండి. సైడ్కి పెట్టాలి. వెళ్ళాలి డాడీకి ఇచ్చే ఇంతకు ముందు అయితే రోజు దీపం పెట్టేవారు. ఇప్పుడు అంతా షార్ట్ కట్టే 365 రోజులకి ఒకటే 360 ఒత్తులు కలిపి ఒకసారి పెట్టేసే పరిస్థితికి వచ్చాం మనం ఆఖరికి. చూస్తున్నారు కదా సూర్య దేవాలయం, సూర్య కిరణాలు పడి తెల్లగా దగదగ మెరుస్తుంది కనిపిస్తుంది. మెయిన్ టెంపుల్ అన్నమాట. ఆ గుళ్ళోనే విగ్రహం ఉంటుంది. మా తండ్రి గారి పేరు కూడా సూర్యనారాయణ స్వామి పేరే. సో నా కూతురికి కూడా సూర్య అనే పేరు పెట్టుకున్నాను, సూర్యనారాయణ స్వామి పేరు. చూస్తున్నారు కదా రథం మీద సూర్యనారాయణ స్వామి 7 గుర్రాలు. ఇంద్రదర్శనంలో 7 గుర్రాలు ఉంటాయి కదా, సో 7 గుర్రాలు అనమాట. రథం మీద వస్తున్న సూర్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. లోనికి వెళ్ళే దారి అంతా మనకి గుళ్ళోకి మొబైల్ అవి తీసుకెళ్ళి వెళ్ళలేదు కాబట్టి ఫొటోస్ పెట్టాను. సో పండుగల టైంలో విగ్రహం ఇలా ఉంటుంది. సూర్యకిరణాలు పడే టైంలో ఇలా కనబడుతుంది మనకి. ఇది ఒరిజినల్ నిజ రూప దర్శనం విగ్రహం ఇలా ఉంటుంది. సో ఫైనల్గా దర్శనం అయిపోయింది. టెంపుల్ ఖాళీగా ఉంది. మీరు ఎవరైనా వైజాగ్ ట్రిప్ పెట్టుకుంటే మాత్రం శ్రీకాకుళాన్ని మాత్రం మిస్ కాకండి. చాలా ఓల్డ్ టెంపుల్స్ ఉన్నాయి, దేవతలు కట్టిన టెంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అరసవెల్లే కాకుండా శ్రీకూర్మం, తర్వాత శ్రీముఖలింగం చాలా ఫేమస్. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ రావడం మాత్రం మిస్ కాకండి. జస్ట్ 125 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 1 డే ట్రిప్ అనమాట. 1 డేలో హాఫ్ డేలో ఈ 3 టెంపుల్స్ చూసేయచ్చు. యాక్చువల్గా ఖాళీగా ఉంటాయి. సో రష్గా ఉంటే 1 డే పడుతుంది. ఇది మాత్రం మీరు మిస్ కాకండి. జస్ట్ 125 కిలోమీటర్స్కి మీరు అద్భుతాలు చూడొచ్చు. మనం ఇక్కడి నుంచి శ్రీకూర్మం వెళ్దాం. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు, చాలా పక్కనే ఉంటుంది. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ కాకండి. శ్రీకూర్మం గురించి మొత్తం విశేషాలన్నీ చెప్తాను. సో అరసవెల్లి వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం ఒక్క లైక్ కొట్టండి. ఓకే, మీ GRV. సో ఇక్కడి నుంచి మనం శ్రీకూర్మం బయలుదేరదాం. ఓకేనా, లెట్స్ గో.